ఏది ఆ అమ్మాయి మాట వింటేనేమో ఒకటి. అదేమంటే సిపియు వాళ్ళని చంపేసేయి, వీళ్ళని కొట్టు, వాళ్ళని కొట్టు, శేఖర్ భాషను కొట్టు. ఆ! శేఖర్ భాషని ఇరికిచ్చాలంటండి ఇప్పుడు అమ్మాయి. ఇరికిచ్చాలంట. ఆ హ్మ్. బ్లాక్‌మెయిలు ఎంత దారుణంగా ఉంటుందంటే బ్లాక్‌మెయిల్, ఆ బ్లాక్‌మెయిల్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ 2 సార్లు చేశాడు. అవును. హ్మ్. అప్పుడు 2023లో. మాకు తెలీదింకా. 23లో ఇది 22 అంటే సెప్టెంబర్ మీకు ఆ ఆ 23 విషయం తారీఖు ఏం స్టార్ట్ అయింది. తెలీదా? సూసైడ్ చేసుకున్నప్పుడు మాకు తెలీదమ్మా. హ్మ్. తర్వాత ఏంటి ఇక్కడ దెబ్బ తగిలింది అంటే, తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయి ఇట్లాగ చేశాడని చెప్పి మేము అడిగితే, అమ్మ మెట్లు దిగుతుంటే అది పడ్డాను అని చెప్పాడు. ల్యాప్‌టాప్ చూస్తా నీ ఇంటి ల్యాప్‌టాప్ మీద. చూస్తా పడ్డానన్నాడు. హ్మ్. అది సూసైడ్ అంటే చేసుకున్నప్పుడు అది ఇన్ని జరిగింది. విషయాలు జరుగుతున్నాయని మీకసలు తెలీదా? అదేనమ్మా కొంచెం వాడు చెప్పకుండా చెప్పడమ్మా. సైలెంట్‌గా వాడిలో మొబిలైజ్ వాడే చేయటం వల్లే పడతాడు ఇలా గానీ, వచ్చింది. హ్మ్. చెప్తే ఈ పాటికి ఎప్పుడో మనం ఏదో కేసు పెట్టడమో ఏదో చేసేవాళ్ళం. చెప్పడు. మాకెందుకులే బాధ మే ఆ! అని చెప్పి వాడు. హ్మ్. హ్మ్. మొన్న గూడా ఇదవుతాను, ఏడ్చాడంట. మిమ్మల్ని మీకు రోడ్డు పాలు ఇప్పుడు చేస్తాను, మిమ్మల్ని దర్గా లేకుండా చేస్తాను, హ్మ్. మీ దర్గాని ఇచ్చేస్తాను అని ఎంత వల్గర్‌గా ఎంత మీ ఇదిగా దర్గా దగ్గర వీడియో ఇదిగో, పెడతాను. ఇదిగో నేను కేటీఆర్‌కి ఇప్పుడే ట్విట్టర్‌లో కొట్టాను. నేను ఇప్పుడే నరేంద్ర మోడీకి ట్విట్టర్‌లో పెట్టాను అని చెప్పి అవి పెట్టడం, నాకు ఫోటో పెట్టడం, వెంటనే తీసేయటం ట్విట్టర్‌లో కంప్లెయింట్. అంటే మెంటల్లీ మీ అందరిని గూడా స్ట్రెస్ మెంటల్‌గా చేసిందని మెంటల్లీ అంటున్నారా? ఏంటమ్మా అసల అసలు ఇప్పుడు అసలు ఎంత ఆ! టార్చర్ అసలు పడుతున్నాం ఆమె మేము. దెబ్బకి మేము చెప్ చచ్చిపోవాలని ఎన్నో సార్లు ప్రయత్నించాం. ఎన్నో సార్లు